వంగగీత గారు నాన్ లోకల్ అన్నారు. వంగగీత గారు ఇంకోరు పేరు చెప్తూ వాళ్ళిద్దరు నాన్ లోకల్ అని అన్నారు. కానీ వంగగీత గారు మొన్న ఎలక్షన్ ముందు నుంచి ఒకటే చెప్తూ ఉన్నారు, నేను లోకల్ అని చెప్తున్నారు. సో నేను లోకల్ మనిషిని, నేనేం నాన్ లోకల్ కాదు, నా మెట్టినిల్లు అనుకుంటాను, ఇక్కడ పిఠాపురం మెట్టినిల్లో పుట్టినిల్లో సరిగ్గా గుర్తులేదు అని అన్నారు. రెండు కదా అండి? రెండు కాదు, ఆవిడ కోనసీమ అండి, ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఆవిడకి సంబంధం లేదు. అంటే ఆవిడని ఒక నాన్ లోకల్ గానే చూస్తున్నారా సార్ మీరు? 100%. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఒక స్త్రీ అభ్యర్థిని, ఒక లేడీ అభ్యర్థిని నిలబెట్టడం, అందులో ఒక సీనియర్ పార్లమెంటరీని, ఆమె కూడా సీనియర్ నాయకురాలే కాబట్టి, ఒకవైపు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, ఇలా చేశారు కాబట్టి అలాంటి వ్యక్తిని నిలబెట్టడం ఒక విధంగా అంటే ఏ విధంగా చూసారండి? అంటే ఆయన ఎలాగైనా ఓడగొట్టడానికి స్త్రీ శక్తి ముందుకు వస్తుంది, లేకపోతే దానికి హెల్ప్ చేస్తుందని ఆవిడ రాకముందే ఆవిడని నిర్ణయించారు, టికెట్ ఇచ్చారు. అంతేగాని స్త్రీని నిలబెట్టడం, ఇది నిలబెట్టడం, ఎవరు నిలబడినా ఓడిపోతారండి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి నిలబడినా ఓడిపోతాడు. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, ఒకవైపు బాలకృష్ణ గారిని ఓడించడానికి, బాలకృష్ణ గారైనా చంద్రబాబు గారిని ఓడించడానికి స్త్రీని నిలబెట్టారు, లోకేష్ గారిని ఓడించడానికి స్త్రీని నిలబెట్టారు, అంటే వాళ్ళ క్యాండిడేట్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి లేడీ క్యాండిడేట్ని నిలబెట్టారు. ఇట్లా బాలయ్య గారిది నాకు అంత గుర్తులేదు, బహుశా లేడీ క్యాండిడేట్ ఎవరో నాకు గుర్తులేదండి. అంటే ఇట్లా ముఖ్యమైన నాయకుల్ని ఓడించడానికి లేడీ క్యాండిడేట్ ఎలా ఉందో మనకు తెలియదు. కానీ అంటే ఆ స్ట్రాటజీని ఎలా చూస్తారు మీరు? అది పెద్ద స్ట్రాటజీ ఏం కాదండి, అందులో ఎవరన్నా ఓడిపోతారు, ఓడిపోయేదానికి పెద్ద స్ట్రాటజీ. సార్ ఎలక్షన్ ముందంతా ఎక్కువగా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసింది ఇటు పిఠాపురం, అక్కడ కుప్పం, ఇంకో దగ్గర అక్కడ ఆయన మంగళగిరి లోకేష్ గారివి, ఆ తర్వాత హిందూపూర్. అంటే ముఖ్యమైన నాయకులు ఈ నలుగురిని ఓడిస్తే తెలుగుదేశం పార్టీ నైతికంగా పతనం అయిపోద్ది అన్న కాన్సెప్ట్లో ఆ స్ట్రాటజీతోనే అది చేశారని అనుకోవచ్చా అండి? వాళ్ళు ఏంటంటే కుప్పంలో ఓడించడం ఎవరి తరం అవుద్దండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కూడా వెళ్ళలేదు. ఈ 4 కొండలని ఢీకొంటున్నారు, ఎలక కొండను ఢీకొంటే ఏమవుద్ది? ఎలక తలపోగులుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోరు, అక్కడ ఆయన ఓడిపోరు, మంగళగిరి లోకేష్ గారు ఓడిపోరు, అటు హిందూపురం బాలకృష్ణ ఓడిపోరు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజయం మీద మీరు కానీ అనలిస్టులు కానీ చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారి విజయం సాఫీగా సాగుతుందని చెప్పి చాలా వాటిలో చెప్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా గెలవబోతున్నారని చెప్తున్నారు, చాలా చోట్ల చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారి విషయంలో మటుకు టైట్ ఫైట్ ఉంటుందని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 70,000 మెజార్టీతో నగ్గుతారు, 60,000 70,000 మెజార్టీ. సార్ వాళ్ళు చాలాసార్లు ఆరోపించారు ఏంటంటే కుప్పంకి ఆయన ఎప్పటి నుంచి కొన్ని తరతరాలుగా అంటే 20-30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 7-8 సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించినా కూడా కుప్పంకి ఆయన ఏం చేసుకోలేపారు. దానికి కావాల్సిన కొన్ని రిజర్వాయర్ కోసం సంథింగ్ ఏదో వాటర్ కోసం వైసీపీ ప్రభుత్వానికి రాసుకున్నారు అని చెప్పి మొన్న ఒక స్పోక్స్ పర్సన్ కూడా ఒక మాట అన్నారు వైసీపీ ఆయన. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చంద్రబాబు గారు కుప్పాన్ని ఏమైనా అంటే నిరాధారణకి గురి చేశారు అంటే పట్టించుకోలేదని అనుకోవాలా సార్? అవసరాలు కంటిన్యూగా పెరుగుతుంటాయి, పెరిగే అవసరాలు వెంటనే అవ్వవు కదా. ఆ పెరిగిన అవసరాలు ఉండాలి, కానీ ఎగ్జిస్టింగ్ అవసరాలు ఆల్రెడీ అన్నీ ఆయన చేశారు. అయినా ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక సీనియర్ నాయకుడు అయినా మొత్తం నియోజకవర్గాన్ని బంగారం చేయడం అన్నది ఎవరో తరం కాదు. పులివెందులకి నీళ్ళు లేవు, చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇవ్వలేదా? ఇరిగేషన్ వాటర్ చేత ఏంటంటే ఆ సీట్లో కూర్చున్నాక, ఇప్పుడు నేనున్నాను, నా ఊరికి రోడ్డు వేసుకోలేదు నేను 3 ఏళ్ళు, బయట వేసాక అప్పుడు వేసుకుందామని. అక్కడ వచ్చేసరికి బాధ్యత గుర్తొస్తుంది. బాధ్యత గుర్తొచ్చినప్పుడు అంతా మొత్తం ఫండ్స్ తీసుకెళ్ళి కుప్పంలో పెట్టలేరు కదా. ఎంతో కొంచెం ప్లస్ చేయగలరు తప్పితే అంత చేయలేరు. అయినా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది కుప్పంలో. డెవలప్మెంట్ అవ్వకపోవడం ఏంటి సార్? ఇప్పుడు ముద్రగడ గారి ఫ్యాక్టరీ ఇక్కడ ఎలా పనిచేసింది అంటారు సార్? పిఠాపురం కావచ్చు, ఈస్ట్ గోదావరిలో కావచ్చు, ఏమండి ఎక్కడ ఏది చేసినా కూటమికి గాలి వన్ సైడ్గా ఉందండి. ఎవరు ఎంతమంది వచ్చినా, మిథున్ రెడ్డిలు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, ఏది వచ్చినా కూటమిని కొట్టి పరిస్థితి ఇక్కడ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా పిఠాపురాన్ని అంతకంట లేదు. అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా కామెంట్లు చేశారు. అంటే కాపు కుల నాయకుడు ఆయన, కానీ కాపు కులానికి కూడా ఆయన ఏం చేసుకోలేదు, కాపు కులస్తులకు కూడా ఆయన దూరం అయ్యారు, వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళ కోసం పట్టించుకోవట్లేదు, చంద్రబాబు గారికి ఆయన ఊడిగంగి చేస్తున్నారు, ఇలా రకరకాల మాట్లాడినారు. చంద్రబాబు గారు ఏం చెప్తే అది ఆయన చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్లే ఆట ఆడుతూ ఉన్నారు, ఇట్లాగని చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక కుల నాయకుడిగానే చూడాలంటారా, లేకపోతే ఇంకేమైనా అంటే ఒక జన నాయకుడిగా చూడాలంటారా? ఆయన కులం లేదండి, ఆయన జన నాయకుడే, కులం లేదు ఆయనకి. బయట ప్రాపకాండ చేస్తారు వీక్ చేయడానికి మాట్లాడడం తప్పితే
చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన ఎందుకు వింటాడు? ఇక నరేంద్ర మోడీ చెప్పినట్టు విన్నాడు. 5 ఏళ్ళు రోజుకి అక్కడికి వెళ్ళి దండం పెట్టి వచ్చాడు కదా ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఆ. ఎవరి పార్టీ స్ట్రాటజీలు వారికి ఉంటాయి. ఎవరి పార్టీని వాళ్ళు హైప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఆ పొలిటికల్ సినారీలో ఇప్పుడు ఆయన ఎదుగుతున్నారు కాబట్టి అతనికి ఏదో ముద్రేసి ఆ పార్టీని వీక్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పార్టీని అని వైసీపీ యొక్క దురుద్దేశం తప్పితే ఆయనకి ఆయన క్యారెక్టర్ కానీ ఆయన సంప్రదాయం ఆయన పద్ధతి కానీ వాళ్ళు అనుకునేది అన్నది ఎక్కడా లేదు. దానికి అన్నిటికీ విరుద్ధం. సార్ ఆ మధ్య ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాను, ఒకవేళ నేను ఓడించలేకపోతే నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. మీరేంచి ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, జస్ట్ సంతకం పెట్టిన సర్టిఫికేట్ ఒకటే రావడం అంటున్నారు. ఏంటి సార్ అయితే పేరు మీద ఏమంటారు? ఎవరి పేర్లు వాళ్ళు ఇష్టం. నా పేరు నేను మార్చుకుంటే నేను చంద్రబాబు నాయుడు నేను పెట్టుకుంటే నన్ను వద్దని ఏమంటారు? ఎవరి పేరు వాళ్ళు ఇష్టం. అంటే ఆ కామెంట్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన కసితో అన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కోపంతో అన్నారంటారా? కామెంట్ ఎలాగనైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎవరి పేరు అది ఇష్టం. నా పేరు నా ఇష్టం, మీ పేరు మీ ఇష్టం. గెజెట్ నోటిఫికేషన్ చేయించుకోవాలి, అంతే ప్రొసీజర్. సో మీ నాయకులు ఏమైనా పేరు మార్చే ప్రాసెస్లో ఏమైనా చేస్తున్నారా సార్ ఆయనవి? మాకు పని ఏంటి? కాదు సార్, ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేశారు, సో మీరు గెలిపిస్తున్నారు కదా, అట్లాగేమైనా? మేము గెలిపిస్తున్నాం. ఎవరి పేర్లు మార్చుకున్నా మాకు పని ఏంటి? మీరు మార్చుకోవచ్చు, నేను మార్చుకోవచ్చు, ఇంకోటి మార్చుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. యాక్చువల్గా అప్పట్లో చాలా ఒక మాట అయితే వినిపించిందండి. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారు, అంటే మీకు ఈ ప్రాంతం కోసం బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను, అంటే మీకు సంబంధం లేకపోయినా అడుగుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి రాలేదని అలిగారు. ఒకప్పుడు అంటే చిరంజీవి గారే ఆయన స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నా దగ్గరికి రావాలి కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటని అలిగారు. సో ఆయన్ని అంటే తర్వాత పరిణామాలు అన్నీ ఆయన్ని వైసీపీకి దగ్గర చేశాయి. సో స్ట్రాటజికల్గా వైసీపీకి కొంత హెల్ప్ చేయడం కోసం, లేకపోతే వైసీపీని గెలిపించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడం కోసం ఆయన చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలానే చాలా వినిపించేయండి. ఇప్పుడు ఇంటికి రావడం అన్నది, ఇప్పుడు నా ఇంటికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నా ఇంటికి రాకపోతే నేను పని చేయనా? కూటమి సిస్టమ్ ప్రకారం ఆయన 144 నియోజకవర్గాలకి ఆయన మాకు పల్లకీం వస్తుంటే, 21 నియోజకవర్గాలు తెలుగుదేశం పల్లకీం వస్తుంటే, అంటే పిలిపించుకుంటే ఎవరు రారు. ఆయన సంస్కారంగా సంప్రదాయంగా పద్ధతిగా మా దగ్గరికి వచ్చారు. ఒక స్టేట్మెంట్లో అయితే ఒకసారి అయితే ఈ వెర్షన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే మీరు అంటే గెలుపు స్ట్రాటజీలు రకరకాలు ఉంటాయి కదండి ఎలక్షనీరింగ్లోనే, అంటే ఎలక్షన్కి ముందు. సో ఈ మాటలు ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా మీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు. మాట్లాడిన తక్కువ సమయంలో మాటలు ఒకటి బుల్లెట్లా ఉంటాయి, వజ్రాల్లా ఉంటాయి, సిస్టమేటిక్గా ఉంటాయి. అంతేగాని ఒకరిని విమర్శించడం కానీ ఇంకోళ్ళతో మాట్లాడడం కానీ లేదు. ఆయన రెచ్చగొడితే ఏదైనా మీటింగ్లో పొలిటికల్గా మాట్లాడాల్సి వస్తే 100% మాట్లాడతారు. ఆయన చాలా సీరియస్గా కూడా మాట్లాడతారు. సార్ టీడీపీ జనసేన బీజేపీ, అంటే బీజేపీ లాస్ట్లో కలిసింది అండి, టీడీపీ జనసేన కూటమి కలవకుండా, అంటే ఈ రెండు పార్టీలు కలవకుండా ఉండడం కోసం వైసీపీ వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు మైండ్ గేమ్లు ప్రయోగించారు, ఆడారు. మీరు దమ్ముంటే 170 స్థానాలు పోటీ చేయాలని మీకు సవాల్ విసిరారు, జనసేన వాళ్ళకి సవాల్ విసిరారు, పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరారు. ఇలాగా ఈ స్ట్రాటజీలు ఇవన్నీ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మీరు కలిసి ఒకవేళ పోటీ చేయకపోయి ఉంటే అంటే ఊహాజనితమైన ప్రశ్న సార్, ఇది చాలా ఊహాజనితమైన ప్రశ్న. ఒకవేళ కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి ఉంటే రాష్ట్ర పరిస్థితి లేకపోతే రాష్ట్రంలో ఫలితం ఎలా ఉండేదని భావిస్తున్నారు? విడిగా పోటీ చేసి ఆలోచన కంటే ఒక దుర్మార్గుని రాక్షసుని ఎదుర్కోవాలనుకున్నప్పుడు 4 మంచి వాళ్ళు కలుస్తారు. 3 మంచి వ్యక్తులు కలిశారు. కలకపోవడం అన్నది కుదరదు. ఇప్పుడు కలిసి తీరవలసిందే. కలకపోతే వీళ్ళు కూడా ఎవరు కలవకపోయినా వాళ్ళ అకౌంట్ ప్రజల దృష్టిలో బ్యాడ్ అకౌంట్ అయిపోద్ది. అంచేత దాన్నే మనం పట్టించుకోక్కర్లేదు. ఏదైతే 175 దమ్ముంటే పోటీ చేయండి ఆడేవాడండి చెప్పడానికి నాకు ఆకలిస్తా అన్నం తింటాను, నేను లేకపోతే మానేస్తాను, నువ్వు ఆ రోజు 10 సార్లు తినంటే నేను తింటానా? ఎవరి పార్టీ యొక్క భవిష్యత్తు, ఎవరి పార్టీ యొక్క నిర్ణయం ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం తీసుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ గారు అటు తీసుకుంటారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఇంకోటి ఎవడో చెప్పడానికి
ఆడు చెప్పాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మన జనసేన కండువా వేసుకుని అన్న జాయిన్ అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని అన్న పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ప్లాట్ఫామ్ మీద దెబ్బలాడాలి. ఓకే. అంతేగాని ఆడి పార్టీలో ఉండి ఆడావిడ చెప్తే మేము డ్యాన్స్ ఆడడానికి మేము ఎక్కడ ఒప్పుకుంటాం? మా వ్యక్తిగత నిర్ణయాలు మాకుంటాయి, వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగత తెలివితేటలు ఉంటాయి, వ్యక్తిగత స్ట్రాటజీలు ఉంటాయి. ఇటు జనసేన కావాలండి, తెలుగుదేశం పార్టీ. సార్ నిన్న మీడియాలో ఒక వార్త అయితే చూశాను, అంటే ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంటే కూటమికి చాలా వాటిలో చూశాను, చాలా ఎగ్జిట్ పోల్స్ కూటమికే ఎక్కువ అధికారం వస్తుంది అని చెప్పి చాలా ఫేవర్గా వచ్చాయి కూటమికి. చాలా కొన్ని ఆరా మస్తాను ఇలాంటివి ఆరా వాళ్ళవి ఇలాంటివి కొన్ని అయితే వైసీపీ కూడా వాళ్ళే అధికారంలోకి రాబోతున్నారు, కూటమి అనుకున్నట్టు రాలేకపోతుందని 4-5 ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు కూడా వచ్చాయి. యాక్చువల్గా నాకు ఇక్కడ బాగా వినిపించిన మాట ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి కూటమికి ఫేవర్గా రావడానికి కారణం చంద్రబాబు గారి జైలు ఉదంతం. ఆ జైలు ఉదంతం ఏదైతే ఉందో, ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో జనాల మైండ్ని కూటమి వైపు మళ్లించింది, సానుభూతి వచ్చేటట్టు చేసింది అని కొన్ని మాటలు అయితే వినిపించేయండి. ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఆ మాటతో ఏకీభవిస్తున్నారా? 100% ఎంచేదంటే 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి, కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మచ్చ లేకుండా ఉన్న నాయకుడిని అన్యాయంగా ఏదో 5 ఏళ్ల క్రితం ఎఫ్ఐఆర్ కేసుని ఈవేళ ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేయడాన్ని ప్రజలందరూ సహించలేదు. 100% ప్రజలు కోపంగా ఉన్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి నాయకుడిని, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఆయన కూడా జీర్ణించుకోలేక ఆయన కూడా అన్యాయాన్ని ప్రశ్నించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే ఒక దుర్మార్గుడి పరిపాలన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దుర్మార్గుని ఎదిరించే వ్యక్తులందరూ కూడా మద్దతు వస్తుంది. అందులో భాగం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ఆయన కూడా 34 సీట్లు తీసుకుంటారని మేము అందరూ అనుకున్నాం. ఆయన కూడా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయ్యి పొత్తు ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని మరి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. కానీ జనసేన నాయకుల మటుకు ఒక అసంతృప్తి అయితే ఉంది కదండి. ఎందుకంటే వాళ్ళు ఒక 50-60 ఎక్స్పెక్ట్ చేశారు, తర్వాత మినిమం ఒక 40-45 వస్తాయి అనుకున్నారు. సో అలాంటిది ఆయన ఫస్ట్లో 24 అన్నారు, తర్వాత మళ్ళీ 3 తగ్గించుకొని పొత్తులో అంటే పొత్తు బాగా ఉండాలని చెప్పి బీజేపీకి కొంత త్యాగం చేసి పొత్తులోని 21కే పరిమితం అవ్వడం అంటే జనసేన నాయకులు కొంత ఇబ్బంది పెట్టిందని భావిస్తున్నారా సార్? ప్రతి పార్టీలోనే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో 21 తగ్గినా మాకు ఇబ్బంది ఉంది. ఓకే. వాళ్ళకి అన్ని తగ్గినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది లీడర్ యొక్క డెసిషన్. లీడరు ఫ్యూచర్, జనసేన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని లీడర్స్ తీసుకుని నిర్ణయాలు. వాళ్ళిద్దరితో నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఈ దుర్మార్గ పరిపాలన మరి ముందుకెళ్ళాలి కదా. అంచేత వాళ్ళ నిర్ణయాలకి పార్టీలో ఉన్న వ్యక్తులందరం కూడా కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉంది. ఇబ్బందులు ఏమన్నా ఏ పార్టీ ప్రెసిడెంట్తో ఆ పార్టీ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, దెబ్బలాడచ్చు, మాట్లాడచ్చు. మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా రాజకీయాల్లో బాస్ ఈజ్ సుప్రీం, బాస్ ఆర్డర్స్ను ఒబే చేయవలసింది. మన ప్లీ, మన బాధ, మన ఎక్స్ప్రెషన్ తండ్రికి చెప్పుకోవాలి. ఓకే. నిర్ణయం తండ్రిది. అంటే తండ్రి యొక్క తెలివితేటలు కానీ, తండ్రి యొక్క దూరదృష్టి కానీ, తండ్రి ఇన్నాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దగ్గర లేదంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ పార్టీని ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తప్పు చేస్తారని మేము అలా ఆలోచిస్తాం. ఎన్నో ఆలోచనలతో తీసుకుని నిర్ణయాన్ని మాకు ఇబ్బంది ఉన్నా కొంచెంసేపు ఫైట్ చేస్తాం, కొంచెంసేపు చెప్పుకుంటాం. కొడుకు తండ్రిని మోటార్ సైకిల్ అడుగుతాడు, కొనలేని పరిస్థితి, ఎందుకు కొనలేని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుద్ది, వాడు ఊరుకుంటాడు. అలాగే పార్టీలో ఉన్నప్పుడు అవకాశాల కోసం కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు కష్టపడిన వల్ల పార్టీ ముందుకెళ్తుంది. ఒకసారి దక్కకపోవచ్చు, దక్కనప్పుడు కూడా పార్టీకి ఈవేళ నాకు దక్కలేదని కాదు కదా, నేను పార్టీకి పిల్లర్గా నిలబడ్డాను చంద్రబాబు నాయుడు గారి మాటతోటి. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టాను. నాకు అది తృప్తి ఉంది, చాలు. నాకు అది మిగిలిన విషయాలు అంటారా అది వాళ్ళ ఇష్టం. సార్ ఈ మధ్య వంగా గీత గారు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఉద్యోగాల్ని, అంటే టెంపరీ ఉద్యోగాలు ఏంటో నాకైతే ఐడియా లేదు, పర్మనెంట్ ఉద్యోగాలు వాటిని అమ్ముకున్నారు అని చెప్పి మీరు ఒక కామెంట్, అంటే ఒక ప్రెస్ మీట్లోని ఒక ఆరోపణ అయితే చేశారు. అంటే ఏంటి సార్, అంటే మీరు గెలవబోతున్నారన్న ఉత్సాహంతో చేసిన కామెంట్గా చూడాలా, లేకపోతే వాస్తవం ఆవిడ ఎప్పుడు కరప్టెడే. మున్సిపాలిటీలో అమ్మేసిన ఉద్యోగాలు 25, అది 10 లక్షల రేటు ఎలక్షన్కి.
అలాగే అరవింద ఫార్మ్ దగ్గర సిఎస్ఆర్ పేరు చెప్పి అడిషనల్ అమౌంట్ లాగేస్తుంది. అలాగే ఆవిడ ఈఎస్ఐ, ఆవిడ అంత కరప్టెడ్ ఎవరు కాదు సార్. అసలు కూటమి గెలుస్తుందని మీరు చెప్తూ ఉన్నారు, కూటమి పక్కకు గెలుస్తుంది, 120 ఇందాక బేస్ లైన్ అన్నారు. సో కూటమి గెలవాల్సిన ఆవశ్యకత ఏముంది అని మీరు అంటే జనంలోకి తీసుకుని వెళ్ళారు? ఏముందంటే సింపుల్ అండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడనే సార్. ఇక్కడ నాకు అందరూ ఒక్కడే తగులుతున్నారు జర్నలిస్టులు. సరే ఇద్దరు అనుకుందాం. ఓకే, ఇద్దరు మీరు అన్నదమ్ములు. చెల్లెలు ఉన్నారులేండి, అన్న చెల్లె ఉన్నారు. ఓకే, మీ అమ్మగారు ఒళ్ళో చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునేవారా ఒకళ్ళు ఆడుకునేవారు? అందరూ ముగ్గురు ఆడుకునే వాళ్ళ. ఒడి అందరు సొంతం, అమ్మ ఒడి మనందరు సొంతం. వీడొచ్చి ఒకరికే అంటున్నాడు. ఓకే, మీకేముంది మీ అమ్మ ఒడిలో కూర్చున్న అర్హత మీ చెల్లికి లేదంటున్నాడు, లేదా మీ చెల్లికి ఇస్తున్నాడు మీకు లేదంటున్నాడు. అప్పుడు ఈ బాలుడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా అక్కసు పెట్టుకుంటాడు? నా అక్క చదువుకుంటుంది, నా చెల్లి చదువుకుంటుంది, నాకేమో చదవడానికి ఆడ డబ్బులు ఇవ్వలేదని అమ్మ ఒడిని ఎడగొట్టాడు. అమ్మ ఒడి ఒకరికే సొంతం, ఇద్దరు కాదన్నాడు. అటువంటిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అమ్మ ఒడి అన్నది అందరి పిల్లలు సొంతం. ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ అనురాగం అంతా అమ్మ ఒడిలో ఉంటుంది చిన్నప్పుడు. సో అమ్మ ఒడిని విడగొట్టి అమ్మ ప్రేమను కూడా విడగొట్టారని ఆరోపణ సార్. అది చంద్రబాబు పవన్ అమ్మ ఒడి అందరి పిల్లలది. అమ్మ అందరి పిల్లల్ని సమానంగా చూస్తుంది. అందుకనే తల్లికి వందనం. 15,000 ఎంతమంది చదువుకుంటే ఆ ఒళ్ళో ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అంతమందికి 15,000. ఓకే, నువ్వేమిచ్చావు? ఒకరిని ఎడగొట్టావు. చేయూత 45 ఏళ్ళు అంటే 45 ఏళ్ళ వరకు వీడికి బెంజికారులు తిరుగుతుంది ఆవిడ. అప్పటి నుంచి పూరే కదా, బీపీఎల్ కింద ఉంది ఆవిడ. 45 ఏళ్ళు ఒకసారి పేదవాళ్ళు ఎలాగ బెంజులు తిరుగుతుంది ఇప్పుడు వరకు. ఆ తారతమ్యం ఒకసారి 45 ఇస్తున్నారు. కూతురు వస్తుంది 5,000 ఎట్టిపోతుంది, కోళ్ళు వస్తుంది 5,000 ఎట్టిపోతుంది, భర్త 5,000 ఎట్టిపోతాడు. నువ్వేమిచ్చావు? ఇంకా చేయూత చేతికి ఊతలేదు అని చేత ఆడబిడ్డని దాన్ని 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఇచ్చారు. ఇలాగే అన్ని కార్యక్రమాలు సూపర్ 6 అన్నది బాగా కిందకి వెళ్ళింది. మంచినీళ్ళు వాటర్ స్కీమ్ పథకం, అలాగే డిఎస్ఏ, అలాగే మరి రైతుకి 20,000, ఇవన్నీ కూడా ఇద్దరు కూడా మంచి ఆలోచనతో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అది కూడా దట్టు సర్టిఫికేట్ మీద ఇద్దరు సంతకాలు పెట్టి పేదలకు ఇచ్చారు, నమ్మకం కలిగించారు. సార్ చాలాసార్లు మీరు కానీ మీ నాయకులు కానీ అంటే చాలామంది టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఆరోపించేది ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్లో వెల్ఫేర్ ఏదో నడుస్తుంది. సరే, వెల్ఫేర్కి సంబంధించి మీకు కొంత అభ్యంతరాలు ఇప్పుడు చెప్పినట్టు అభ్యంతరాలు కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ డెవలప్మెంట్ జరగట్లేదని ప్రతిసారి చెప్తూ వచ్చారు. సో ఇదే మాటని నేను కొంతమంది వైసీపీ నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అన్ని రకాల అంటే జనానికి కావాల్సినవన్నీ ఇస్తున్నాం, అది డెవలప్మెంట్ కాదా? జనం అంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా జనంకే ప్రతి లబ్ధిదారుడికి ఆ లబ్ధి వెళ్ళేటట్టు చేస్తున్నాం, అది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే ఓన్లీ రోడ్లు వేయడం ఇదేనా అని అడుగుతూ ఉన్నారు. ఆ కామెంట్ని ఏ విధంగా చూస్తారు? అది మూర్ఖత్వం అంటాను. ఎంత ఎకానమీ నష్టం వస్తుంది? ఒక బండి 60 కిలోమీటర్ స్పీడ్లో రోడ్డు మీద వెళ్ళేది చంద్రబాబు పరిపాలనలో, ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎంతసేపు 1 అవర్లో వెళ్ళేది. ఈవేళ అదే వెహికల్ 1 లీటర్తో వెళ్ళేది. 2 లీటర్లు పెట్రోల్ పోస్తే 50 కిలోమీటర్లు 4 గంటలు వెళ్తుంది. ఎంత ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది, ఎంత నష్టపోతున్నాడు పెట్రోల్. ఇవన్నీ చూసుకుంటుంటే ఒకవైపు డెవలప్మెంట్ మోడ్ ఉండాలి, ఒకవైపు సంక్షేమం ఉండాలి, ఒకవైపు ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ ఇది అవ్వాలి. సోమరితనం ఉండకుండా మనం స్కీమ్స్ ఇవ్వాలి. ఆ విధంగా వెళ్ళాలి తప్పితే ప్రతిదానికి స్కీములో ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఎవరున్నారో ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇచ్చుకుని ముందుకు తీసుకెళ్ళాలి. సార్, ఇప్పుడు స్కీముల విషయం మీరు చెప్తూ ఉన్నారు కదండి, కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ స్కీములు ప్రకటించారు సూపర్ 6 పథకం ద్వారా. చంద్రబాబు గారు వైసీపీ అంటే జగన్ గారు చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తాము, లేకపోతే ఎక్కువ ఇస్తాము, ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. చాలామంది ప్రజలు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. నేను బయట ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. మేబీ వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కావచ్చు. వాళ్ళు ఏమన్నారంటే అంతకుముందు జగన్ గారు సంక్షేమం ఇస్తూ ఉంటే, మాకు డబ్బులు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకగా మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మరో సోమాలయ్యగా మార్చేస్తున్నారు అని అనేవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలయ్య అవదా అని అడుగుతున్నారు. ఇప్పుడు కష్టపడి కొడుకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పనికిరాని ముద్ద ఎవడంటే
జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ ఇంటికి ఈ ఆంధ్రప్రదేశ్ కుటుంబానికి ఇద్దరు కష్టపడి కంపెనీలు తీసుకొస్తారు, నిధులు తీసుకొస్తారు. ఇవాళ బీజేపీతో టైఅప్ ఎందుకు, అందుకే పెట్టారు. నిధులు తీసుకొస్తారు, సంక్షేమం తీసుకొస్తారు. ఎప్పుడైతే కరప్షన్ లేదో 1,00,000 కోట్లు దగ్గర మిగులుతుంది, సంవత్సరానికి 70-80 కోట్లు. నువ్వు లిక్కర్లో దోసేస్తున్నావు, ఇసుకలో దోసేస్తున్నావు, మట్టిలో దోసేస్తున్నావు, ప్రతి దాంట్లో దోషి తినేస్తున్నావు. ఆ అవినీతిని అరికెడతా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ సొమ్మే 70-80 కోట్లు వస్తుంది. ఇంకా నడిపించడం ఎంత కష్టపు. ఇప్పుడు కియా కంపెనీ వచ్చింది, సంవత్సరానికి 200-300 కోట్లు, 400-500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం ఉంది. ఏపీ ఫైబర్ ఉంది, అది కూడా 70-80 కోట్లు వస్తుంది. హీరో హోండా ఉంది, అదో 200 కోట్లు వస్తుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీ డెవలప్మెంట్ ముందుకెళ్తుందో ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్మెంట్. ప్రజలు చేసిన తప్పు ఏంటంటే ఈ రాష్ట్రంలో రెండోసారి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చుంటే ఈ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు ముందుకు పోను, తర్వాత ఈ దరిద్రులు వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంది. ఎప్పుడైతే గ్రోత్ పెరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫిక్స్ అవుతుందో, ఇటు ఇండస్ట్రీలో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, రాజధానిలో కానీ, ఆ టైంలో మనకి ప్రజలు అర్థం చేసుకోకుండా ఒకసారి మాయలో పడ్డారు. ఇవాళ అమరావతి రాజధాని అయితే సంవత్సరానికి 40-50 కోట్ల ఆదాయం వచ్చింది. ఎలా సార్, ఏ మోడ్లోని, ఏ విధంగా? ఒక క్యాపిటల్ హైదరాబాద్ వెళ్ళాను నేను మొన్న. ఓకే. వెళ్తే నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను హోటల్స్ కన్నా, లేకపోతే ఇట్ల కన్నా. అక్కడ హోటల్స్ సెక్టార్ డెవలప్ అవుద్ది, షోరూమ్స్ డెవలప్ అవుతాయి, అక్కడ ఏదైనా టూరిజం ఉంటే టూరిజం డెవలప్ అవుద్ది, అక్కడ హోటల్స్ డెవలప్ అవుతాయి. వీటిలో ఒక హోటల్ ఉంది, 50 మంది పనిచేస్తారు, 200 మంది పనిచేస్తారు, 100 మంది పనిచేస్తారు. ఒక షాపు, బట్టల షాప్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఒక హోటల్ అనేసరికి దాని వెనకాల బోల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, బోల్డ్ ట్యాక్సేషన్ వస్తుంది. ఒకసారి రాజధాని చూద్దామని వెళ్తాడు, 2 రోజులు హోటల్లో ఉంటాడు, 5,000 బిల్లు కడతాడు, 4 జతలు బట్టలు తీసుకుంటాడు, లేకపోతే ఇంట్లో పిల్లలకు షాపింగ్ చేస్తాడు. ఇండైరెక్ట్గా వచ్చే ఆదాయం అంతా కూడా రాజధాని మీద వస్తుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కాలి. ఎక్కడా రూపాయి పెట్టుబడి లేకుండా డెవలప్మెంట్ మోడ్లో ఒక నాయకుడిని నమ్మి, ఒక చంద్రబాబు నాయుడు మీద ట్రస్ట్తో ఈవేళ 50-40 వేలు సుమారు ఎకరం ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ప్రజలు నమ్మారు అన్నది అర్థం చేసుకోవాలి. ఈవేళ వాళ్ళ ఆస్తులు కూడా పెరిగాయి, లేని అల్లరి చేయడం తప్పితే వాళ్ళకి ఇచ్చిన డెవలప్మెంట్లో మోడ్లో 1,400 గజం ఇచ్చారు, 1,100 గజం ఇచ్చారు. అలాగే ఎస్ఐన్ భూములకి 350-400 గజం ఇచ్చారు. కొద్దిగా అటు ఇట్లు చెప్తున్నాను. వాళ్ళందరికీ పెరిగిపోయిన అసెట్ వాల్యూ ఆ రాజధానిని నాశనం చేసి పడేసారు. వాళ్ళ రాజధానిని చెప్పుకోలేని పరిస్థితి. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడుకుంటా ఉన్నాడు. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచేశారు, సర్టిఫికేట్ రావడం ఒకటే, అఫీషియల్గా రావడం ఒకటే మిగిలింది అని. సో ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత రోజు నేను చేస్తున్న ఇంటర్వ్యూగా భావించి ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే పిఠాపురంకి ఎలాంటి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి బెనిఫిట్ కలిగే అవకాశం ఉందని ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, లేకపోతే సీనియర్ నాయకుడిగా, సీనియర్ అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యేగా మీరు భావిస్తున్నారు? కొంచెం ఫండ్స్ ఎక్కువ తేగలరు ఆయన, కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయనకు ఐడియా, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని ఒక ఐడియా ఉంది. అంటే ఆయన ఐడియాలు ఇప్పుడే చెప్పాను. టెంపుల్ టూరిజం అంటే ఏదో గుళ్ళు కట్టేసి గోపురాలు కట్టేయడం కాదు, అక్కడికి వచ్చి భక్తులకి ఇక్కడ సౌకర్యాలు కల్పించే విధంగా టూరిజం చేస్తారు. ఆ టూరిజం సెక్టార్లో 100 మందికి ఆ సెక్టార్ సైజుని బట్టి 1000 మందికి ఉపాధి అవకాశం. అది ఆయన యొక్క ఆలోచన. అంటే పిఠాపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రం అవడం వల్ల ఇలాంటిది బాగుంటుందనే ఒక ఆలోచనగా ఆల్రెడీ వచ్చేసారు ఆయన. అంటే ఆయన ముందే ఆలోచనతో వచ్చారండి, లేకపోతే మీరు అందరితో డిస్కస్ చేసి అట్లాగే ఆలోచనతో ఉన్నారు? ఆ సమయం వచ్చినప్పుడు మాతో కూడా డిస్కస్ చేయొచ్చు సార్. అలాగే ఇందాక ఈసీ కోసం అంటే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా బీజేపీతో జత కట్టడం వల్లనే మీకు ఇప్పుడు ఈసీ మీద కొంత హోల్డ్ దొరికిందని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా చాలా నిర్ణయాలు ఈసీ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు కూటమికి సపోర్టివ్గా, అంటే వాళ్ళు సపోర్టివ్గా తీసుకుంటున్నారని కాదు, నిర్ణయాలు మీకు సపోర్టివ్గా ఉన్నాయని అంటున్నారు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. బీజేపీతో కూటమి కట్టిన ఫేవర్ తీసుకోరు, ఇంకోటితో కూటమి కట్టిన ఫేవర్ తీసుకోరు. అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, ప్రొజెక్ట్ చేసే విధానం, చట్టానికి వ్యతిరేకంగా అవతల పార్టీ పనిచేస్తుందన్నదే
అధికారి కానీ పనిచేస్తున్నాడు అన్నది మనం ప్రొజెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నిర్ణయం తీసుకోవాల్సిందే చట్ట ప్రకారం. ఇందులో బీజేపీ ఉందని మాకు ఫేవర్గా లేదని అలా కాదు. ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి, ఎలక్షన్ అయ్యే అన్ని రోజులు సమానంగా వాళ్ళందరినీ చూస్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఆరోపిస్తుంది ఏంటంటే బీజేపీ హ్యాండ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎలక్షన్ అధికారులు కూడా, అంటే ఈసీలో ఉండే అధికారులు కూడా టీడీపీకి ఫేవర్గా పనిచేస్తూ ఉన్నారు. లేకపోతే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేసింది, టీడీపీకి ఫేవర్గా చేసింది, ఇట్లాగని కూడా అంటూ ఉన్నారండి. సిగ్గుండాలి, అందరూ రెడ్లే కదా పోలీసు వాళ్ళు. వేసుకున్న రెడ్లు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారు? ఓడిపోయే ముందు రకరకాలుగా మాట్లాడతాడు. పిల్లోడు ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తాడు? అమ్మ రోజుకి టీవీ సీరియల్ చూస్తున్నా అందుకు ఫెయిల్ అయిపోయాడు అంటాడు, టీవీ బంద్ చేస్తారు. మళ్ళీ ఏం చెప్తాడు? నాన్న రోజుకి వచ్చి ఇంట్లో మందు తాగుతూ కూర్చుంటున్నాడు, నాకు డిస్టర్బ్గా ఉంది మళ్ళీ అంటే ఆడు పరీక్షలో ఎప్పుడూ ఫెయిల్ అయిపోతాడు. ఇంకా ఫెయిల్ అయిపోతాడని తెలిసాక రోజుకు ఒక వంపు చెప్తాడు. నేను చదవనని చెప్పడం. సార్, ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్లు ఎలక్షన్ మూమెంట్లో కానీ దాని ముందు కానీ టీడీపీకి కొంత సపోర్ట్గా ఎక్కడ టీడీపీ అంటే ఉత్కారు, అసలు పసుపు రంగు అంటేనే ఎలర్జీగా చూశారు. అంటే మొన్న ఎలక్షన్ ఏమీ లేదు. ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి కానీ ఎక్కడ ఫేవర్ లేదు, ఇంక్లూడింగ్ మా నియోజకవర్గంతో సహా. అంటే నేను విన్న ఒక మాట ఏంటంటే అంటే వైసీపీని సపోర్ట్ చేసే కొంతమంది అనలిస్టులు కూడా ఈ మాట అన్నారు. అంటే వైసీపీ ఓడిపోబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుంది. అది అంతా తప్పండి. వాళ్ళు పోలింగ్ అయ్యే వరకు వైసీపీ పక్షానే ఉన్నారు. ఏదో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారండి, జెన్యూన్ అంటే రూల్ పొజిషన్ లో పోయిన కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది అనలిస్టులు అన్నారండి, అంటే పోలీస్ అధికారులకు కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిసిపోయింది కాబట్టి కొంచెం వైసీపీకి దూరంగా ఉంటూ కూటమికి దగ్గర అవడానికి ట్రై చేశారు. అంటే పోస్టింగ్ల కోసం ఇట్ల కోసం పడి వాళ్ళు ప్రోపగండ తప్పితే ఎవరు సపోర్ట్ లేదు. కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్నారు, అంటే న్యాయానికి బ్యాలెన్స్గా ఉన్నారు రెండు పార్టీలని, అంతే తప్పితే ఫేవర్ ఎవరు లేరు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయనలో క్వాలిటీస్ కోసం